వచ్చేస్తుంది. సో క్రీస్తు ప్రియులారా, ఈ ఉదయకాలము సబ్జెక్ట్కై మీ అందరికి కూడా మరి స్వాగతం చెప్తూ క్రీస్తు నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఉపకారాత్మను దయచేసి ప్రజలకు నీ సత్య సందేశమును అందులాగున సహాయం దయచేయమని, ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రజలను ఆలోచింప చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. సో ఫ్రెండ్స్, టుడే నేటి క్రైస్తవ్యపు సమాజంలో, క్రైస్తవ్యంలో క్రీస్తు ఉన్నాడు అనేటువంటి అంశాన్ని ఉదయకాలంలో మాట్లాడుకుంటూ ఉన్నాం. సో క్రైస్తవ్యంలో క్రీస్తు ఉన్నాడా అనే సబ్జెక్టును మీతో ఎందుకు పంచుకోవాలనుకుంటున్నానంటే, ఎక్కడికి వెళ్ళినా నన్ను మీరు ఏ డినామినేషన్ అని అడుగుతారండి. అది నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక క్రీస్తున్నాడు, అసలు డినామినేషన్ అనే దానికి మీరు ఒక అర్థం తీసుకుంటే, సపోజ్ మీరు తీసుకోండి, ఒక 1000 రూపాయల నోటు తీసుకోండి. ఈ 1000 రూపాయలను 100గా డివిజన్ చేసామనుకోండి, అప్పుడు ఏమైపోతుందండి? అది 100గా డివిజన్ చేస్తే 10 ముక్కలు అయిపోతుంది. ఒక్కొక్క ముక్క ఒక్కొక్క 100 రూపాయలు. ఆ ఒక్క ముక్క 1000 రూపాయలకు సమానం కాదు. అందుకోసమే అది ఎగ్జాంపుల్గా మీరు గుర్తుపెట్టుకుంటే, నేటి క్రైస్తవ్యపు ముసుగు ఆచారంలో, అందుకని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా, నీ నామములో మేము ప్రవచించలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా అని, అనేక అద్భుత కార్యములు చేయలేదా అని అడుగుతారు. ఈ కార్యక్రమాలు చేస్తుంది ఎవరు నేడు అని అంటే, క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి వారు. వీళ్ళు ఆ దినం అడిగినప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. మరి వీళ్ళు ఈరోజు ఏం చెప్పుకుంటున్నారు అంటే, క్రైస్తవులము అని చెప్పుకుంటున్నారు. మరి క్రైస్తవ్యములో క్రీస్తు ఉన్న ఎడల, క్రీస్తు ఆదినమున ఎందుకు అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోమంటున్నాడు అంటే, మనకు స్పెషల్గా బైబిల్లో చాలా మాటలు ప్రభు నేర్పించాడు. మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 6-7 అధ్యాయాలు సంపూర్ణంగా చదివిన ఎడల క్రైస్తవ్యం అంటే ఏందో అర్థమవుతుందండి. ఆ 5, 6, 7 అధ్యాయాల యొక్క తాత్పర్యము సంపూర్ణముగా అర్థము కానటువంటి ప్రతి వాడు కూడా ఒక ముసుగులో ఉన్నట్టే. అందుకోసమే మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కనపడుతున్నటువంటి మాట, ఈ మనుషులు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తారు. వ్యర్థమైనటువంటి ఆరాధనది. వారు తమ పెదవులతో నన్ను ఆరాధిస్తారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మనుషులు కల్పించినటువంటి పద్ధతులను, దైవోపదేశములని బోధించుచు వ్యర్థముగా ఆరాధిస్తారు. ఇట్స్ ట్రూ అండి. వై? బికాస్ ఈవెన్ పౌల్ గారు కూడా చెప్తారు. తిమోతి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనం ఉంటుంది, అంచె దినములలో వీళ్ళు దయ్యముల బోధయందు వాళ్ళు మనసును స్థిరపరచుకుంటారు. తద్వారా సత్యమునకు భిన్నమైనటువంటి బోధ బోధిస్తారు. అందుకే యూదా పత్రిక 3వ వచనం అంటుంది, పరిశుద్ధులకు ఒక్కటేసారి అప్పగించబడిన బోధకై మీరు ప్రయాసపడండి, పోరాడండి అని చెప్తున్నారు. రీజన్ నేను ఈ మాటలు మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, నేడు అనేక మంది యేసుక్రీస్తు ఏర్పరిచినటువంటి సంఘం, ఆయన చెప్పాడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, ఇది నా సంఘము అంటున్నాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నా సంఘమును నేను కడతానన్నాడు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలబడాడు. ప్రతి ఒక్కడు కూడా, మీరు నేను సంఘము కట్టి 20 సంవత్సరములైంది, నేను సంఘము కట్టి 30 సంవత్సరములైంది, నేను సంఘము కట్టి 400 సంవత్సరాలు, ఇలా ఎవడికి వాడుగా నేను కట్టాను అంటున్నాడు. అంటే క్రీస్తును వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఏదైతే మూలరాయిందో ఆ మూలరాయిని పక్కన పెట్టి వీళ్ళు ఆ ప్లేస్ను ఆక్యుపై చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యములో, అంటే ఇది క్రైస్తవంలో అంటే క్రైస్తవ ముసుగులో అని అర్థం. క్రీస్తు ఉన్నాడా? ఒకడు అంటాడు నేను చనిపోయిన వాళ్ళని లేపానంటాడు. ఒకడు యాపిల్ పండు తింటే పిల్లలు పుడతాడని చెప్తాడు. ఒకడు ఆయిల్ రాసుకుంటే ఇంకోటి ఏదైతే అని చెప్తాడు. కానీ లేఖనాల ద్వారా రక్షణ ఉన్నది. పాపమును, శాపమును, దోషమును పరిహరించుటకు యేసు క్రీస్తు
శరీరధారి అయి వచ్చాడని, ఆయన యుగాంతమంత వరకు ఉండేటువంటి నీతియుక్తమైనటువంటి బలిని అర్పించాడని, ఆ బలి ద్వారా ప్రజలు రక్షించబడాలని, రక్షణను మాయం చేసేసి వ్యర్థమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లకు తిరుగుతాం. ఎంతవరకు న్యాయం? ఆలోచన చేయండి. బైబిల్లో అనేకమైన మాటలు చెబుతూ ఉన్నాడు. మీరు యూదా రాసినటువంటి పుస్తకంలో మనం చూసినట్లయితే 11వ వచనం చెప్తా ఉన్నది, అయ్యో వీరికి శ్రమ, వీరు కయ్యూను మార్గంలో నడిచి వీరు బిలాము బోధన పట్టుకున్నారు, కోరాహు మార్గములో పరిగెత్తుతున్నారు. ఏం దొరికింది వాళ్ళకి? చివరికి ఏం దొరికింది? ప్రజలు ఒక చిన్న ఆయిల్ బాటిల్ తీసుకొచ్చి 400 రూపాయలకి అమ్ముతున్నారండి. ఒక కీ చైన్ అమ్ముతున్నాడు. దేవుని ఇంటిని దొంగల గుహగా మారుస్తున్నారు. దేవుని ఇంటిని దొంగల గుహగా మారుస్తున్నారు. వీళ్ళే క్రీస్తు విరోధులు. క్రీస్తు పేరు చెప్పుకుంటూ క్రైస్తవ్యం అంటాడు. యేసు ప్రభు అడుగుతున్నాడు, నేను ఆకలి కొన్నాను, అన్నం పెట్టారా? నాకు వస్త్రత లేదు, నువ్వు వస్త్రం ఇచ్చావా? నేను రోగిని ఉన్నాను, పరామర్శించావా? జైల్లో ఉన్నాను, చూడడానికి వచ్చావా అన్నాడు. అది నువ్వు ప్రభువా, నువ్వు ఎప్పుడు రోగి అయి ఉన్నావు? ప్రభువా, నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు? ఇదిగో ఈ నా సహోదరులు అల్పులు. అంటే యేసుక్రీస్తు ఎక్కడ కనపడుతున్నాడు ఈ రోజున? ఒక కుష్ఠువాడి పుళ్ళలో కనపడుతున్నాడు. ఒక కుష్ఠువాడికి ఏలు తిరిగిపోతే నువ్వు వాడిని తీసుకొచ్చి నీ దొంగ మాటల చేత ప్రజలను మోసపరుస్తున్న నీవు ఆ కుష్ఠువాడి చేతులు బాగా చేయలేవా? వాడొద్దు నీకు. దిక్కుమాలి పెళ్ళయి 24 గంటలు గడవక ముందే గుండాకి చచ్చిపోయినటువంటి యవ్వన బిడ్డ, ఆ భర్త చనిపోతే వాడి దగ్గరికి పోవా? వాడు గుడిసెలో ఉంటాడని పోవా వాడి దగ్గరికి? వాడికి అక్కర్లేదు. ప్రజలను మభ్య పెడుతూ దోపిడిదారులా మిగిలిపోయారు మీరు. దేవుని హెచ్చరిక. ఏం ఆలోచిస్తున్నావు? క్రైస్తవ్యపు ముసుగులో క్రీస్తును పక్కకు నెట్టి ఎవరు వీళ్ళు అంటే 2 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చాలా క్లియర్గా చెప్తున్నాడు. సహోదరుడా, చదువు. ఎవరో తెలుసా? సత్య విషయమైనటువంటి ప్రేమను అవలంబించకపోయినందున సాతాను వీళ్ళలో కనపరిచేటువంటి ఈ శక్తిని వాడుకుంటూ క్రైస్తవ్యంలో క్రీస్తును లేకుండా క్రైస్తవ్యం అనే మతాన్ని, క్రైస్తవ్యము అనేటువంటి కులాన్ని, సంప్రదాయాన్ని పాటిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తును రోజు రోజు సిలువ వేస్తున్నాం. ఇది నీకు న్యాయమా? ఇది నీకు న్యాయమా? ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నావు? 10,000 రూపాయలు ఇస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్తాం. నా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే నీకు మేలు జరుగుతుందని చెప్తున్నాం. అయ్యో మూర్ఖుడైన అంధుడా, మంచి వారి మీదను చెడ్డ వారి మీదను ఆయన వర్షం కురిపిస్తున్నాడు. ఆయనకి ఏ భేదము లేదు. ఆకాశ పక్షులు చూడు, ఆ విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవే, వాటిని పోషించిన దేవుడు భూలోకంలో అందరినీ కూడా విస్తరింపమని చెప్పిన ఆ వాగ్దానం ఆయన మర్చిపోతాడా? నీ కడుపు తిప్పల వ్యాపారం ఆపు. లేకపోతే దేవుడు అభిగునాదును కాల్చేసి, అభిగునాదాం అనుకోలేదు, నీ ఇష్టం వచ్చినట్టు నేను చేద్దామనుకున్నాడు. వేరొక అగ్నిని తీసుకొని ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాడు, చచ్చిపోయాడు. దేవుని గుడారములో మా నాన్నగారు యాజకుడే కదా, నా ఇష్టం వచ్చింది చేయొచ్చని ఏలి కుమారులు వెళ్ళారు, వ్యభిచారం చేయడం మొదలుపెట్టారు, అన్యాయంగా చచ్చిపోయారు. సోదరుడా, కోరాహును భూమి నోరు తెరిచి మింగేసింది, అందరూ నాశనమైపోయారు. నిజంగా నీకు క్రీస్తు అంటే ఇష్టమా? నిజంగా ఆయన పడ్డ శ్రమలు నువ్వు గమనించావా? నీ పాపములు ఎర్రని కెంపులై ఆయన దగ్గర నిలబడుతున్నాయి కదా. ఆ దినమును ఎవరు తప్పించుకుంటారు? ఆయన నామమున వసూలు చేసినటువంటి డబ్బులు నీ బిడ్డలకి ఇచ్చేసి నువ్వు ఆనందంగా బ్రతుకుతున్నాను, ఏసీ కార్లలో తిరుగుతున్నాను, హెలికాప్టర్లలో తిరుగుతున్నాను, నాకేమి కొదవా అంటున్నావు. లవదీకే సంఘానికి చెప్పినటువంటి మాట మర్చిపోయావా? ఏం చెప్పాడు? ధన సమృద్ధి కలుగుతుందని నువ్వు చాలా ఆనందపడుతున్నావు. నీ కళ్ళకు కాటుక కలుకో, తీసుకో.
నీ దిశమలను కప్పుకో. దేవుని వాక్యం అనే వస్త్రమును పైనుండి కింది దాకా నీ మనస్సాక్షితో ధరించుకో. క్రైస్తవులు, క్రీస్తులు లేకుండా చేస్తున్న నీవు ఇదిగో ఒక్కసారి ఆలోచించే, తిరగండి, కమ్ బ్యాక్. యేసును ప్రేమిస్తే తిరిగి రా. ఈరోజు నేడే రక్షణ దినం. రిపెంట్ యువర్సెల్ఫ్, మారు మనసు పొందు. అయ్యా, పైకి భక్తి గలవాడి వలె నటిస్తూ లోపల నాకున్న దౌర్భాగ్యమైనటువంటి మనసు ఏ రకంగా ఉందని పశ్చాత్తాపడు. నేను ఒకరిని విమర్శించాలని కాదు చెప్తున్నాను. ఎంత దారుణం అండి. ఒక ఆయన చెప్తాడు, యాపిల్ పండు తింటే పిల్లలు పుడతారని. మరి నీ భార్యతో అలాగే నువ్వు పండు తినిపించి పిల్లలు పుట్టించావా? చెప్పవే, మాట్లాడవే. కమ్ బ్యాక్. క్రీస్తు సంఘములో సత్యబోధకై మేము సవాలు చేస్తున్నాం. ఎవరైనా కావచ్చు. ప్రజలను మోసం చేస్తే క్షమించేది లేదు. ప్రేమతో గెలవడం. 3 చాలా విలువైనవి: ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఈ 3 కూడా శాశ్వతమైనది ప్రేమ. అందుకే ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడంలోనే, ఆ క్రీస్తు ప్రాణం పెట్టడంలోనే ఆయన ప్రేమను మనకు వ్యక్తపరుస్తున్నాడు. ఏం తేడా చూపిస్తున్నారండి? అక్కడికి వెళ్తే, ఆ కొండల మీదకి వెళ్తే వాళ్ళు లడ్లు అమ్ముతారు, వాళ్ళు రొట్టెలు అమ్ముతారు, వాళ్ళు తాళ్ళు అమ్ముకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళకు నీకు తేడా ఏంటి? వాళ్ళకు నీకు తేడా ఏంటి? దేవుని ఇల్లు దొంగల గుహగా మార్చి, వ్యాపార కేంద్రంగా మార్చి క్రీస్తు నామాన్ని అవమానపరుస్తున్నావే. సంఘము ఎవరు కట్టారు? మత్తయి సువార్త 16:18 ప్రకారంగా నా సంఘము అన్నాడు ఆయన, నీది కాదు. అపోస్తల కార్యం 20:27 ప్రకారంగా చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడో తెలుసా? నా స్వరక్తమిచ్చి సంపాదించానన్నాడు. అది ఆయనది. నువ్వు దొంగవై నేను 20 ఏళ్ళ కిందట పెట్టానంటున్నావు సంఘాన్ని. ప్రజలు గొర్రెలు అని బైబిల్ చెప్తుంది. అలాంటి గొర్రెలను మోసం చేయకు సహోదరుడా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా మారాలని నిజంగా ఆశపడితే మాత్రం కమ్ బ్యాక్ టు ద గాడ్, కమ్ బ్యాక్ టు ద బైబిల్. బైబిల్ చదవండి, బైబిల్ చదవమని చెప్పండి, బైబిల్ నేర్పించండి. బైబిల్లోనే ఉన్నటువంటి సత్యం తప్ప ఇంకా వేరే ఏది లేదని నేర్పించండి. ఒక తట్టు ప్రపంచము ఉగ్రవాదం యొక్క దాడికి గురై అశాంతితో, అహింసతో నాశనం అయిపోయే శక్తులు ప్రేరేపించబడుతూ మానవ సమాజాన్ని అంతు పెడతా ఉంటే మిగిలిన మానవులను మీరు దోపిడీకారులుగా. నాకు ఒక ఇన్సిడెంట్ జ్ఞాపకం వస్తుంది, మీకు చెప్పాలి. ఒక రైలు యాక్సిడెంట్ అయిపోయి అందరూ చచ్చిపోతే హృదయ విదారకంగా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు బంధువులు. కానీ దొంగలు ఏం చేశారో తెలుసా? ఆ సేవల దగ్గర బంగారము, వాళ్ళ బ్యాగుల్లో డబ్బులు ఎత్తుకుపోయినారు. వాళ్లకు నీకు తేడా ఏంటి? ఆలోచించు. కమ్ బ్యాక్. నేటి క్రైస్తవుల్లో క్రీస్తున్నాడా? అయితే క్రీస్తున్నాడా? ఇదిగో దిక్కులేని వారి పట్ల నిలబడు, అనాథల పట్ల నిలబడు, అభాగ్యుల పట్ల నిలబడు. రక్షణ సువార్తను ప్రకటించు, రక్షణ సువార్తను ప్రకటించు. నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. నీలో క్రీస్తు వస్తే నువ్వు ప్రకటించే వాక్యములో కూడా క్రీస్తు ఉంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.